వేదికగా రష్యా యుక్రెయిన్ మధ్య ప్రత్యక్ష శాంతి చర్చలు జరిగాయి. అయితే యుద్ధం ముగింపు దిశగా ఇక్కడ ఏ స్థాయిలో చర్చలు ఫలితం ఇవ్వలేదు. రీసెంట్ గా మరోసారి ప్రత్యక్ష చర్చల కోసం రష్యా ప్రతిపాదనలు చేసింది. ఈ విషయాన్ని రష్యా విదేశాంగ మంత్రి సెర్గై లావ్రోవ్ తెలిపారు. ఇరు దేశాల మధ్య సుస్థిర శాంతి కోసం ఇస్తాంబుల్లో జూన్ 2న మరోసారి నేరుగా చర్చలు జరపాలనుకుంటున్నట్టు ఆయన తెలిపారు. అయితే దీనిపై కీవ్ ఇంతవరకు స్పందించలేదు. మాస్కో కీవ్ మధ్య శాంతి ప్రక్రియ విజయవంతం కోసం మాటల్లోనే కాకుండా నిజాయితీగా ఆసక్తిగా చూసేవారందరూ మరోసారి చర్చలకు మద్దతిస్తారని ఆశిస్తున్నట్లు లావ్రోవ్ పేర్కొన్నారు. యుద్ధం ముగింపు కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరు దేశాలపై ఒత్తిడి తేవడంతో తుర్కియే వేదికగా ఈ నెల 16న ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. పలు అంశాలపై చర్చించారు. అయితే కాల్పుల విరమణకు సంబంధించి ఎలాంటి పురోగతి లభించలేదు. ఈ నేపథ్యంలో మే 19న ట్రంప్, పుతిన్ ఫోన్ కాల్లో దాదాపు 2 గంటల పైనే మాట్లాడుకున్నారు. అనంతరం పుతిన్ స్పందిస్తూ భవిష్యత్తు శాంతి ఒప్పందానికి సంబంధించి ఉక్రెయిన్తో కలిసి పనిచేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఓవైపు శాంతి చర్చల మంతనాలు కొనసాగుతుండగానే ఉక్రెయిన్పై రష్యా అతిపెద్ద గగనతల దాడి చేసింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు ప్రాంతాలపై 60కి పైగా డ్రోన్లు ప్రయోగించింది. ఈ ఘటనలో చాలా మంది మృతి చెందారు. పలు గృహావాసాలు నేలమట్టమయ్యాయి. ఈ విషయంపై స్పందించిన ట్రంప్, పుతిన్ పూర్తిగా పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్నట్లు మండిపడ్డారు. మరోవైపు ఉక్రెయిన్లోని 4 గ్రామాలను రష్యా ఆక్రమించినట్లు అధికారులు తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణకు ప్రయత్నాలు జరుగుతోన్న తరుణంలో పుతిన్ సేనలు దారుణంగా విరుచుకుపడుతున్నాయి. ఉక్రెయిన్ ఈశాన్య సుమీ ప్రాంతంలోని 4 సరిహద్దు గ్రామాలను మాస్కో సీజ్ చేసింది. ఈ నేపథ్యంలో రష్యా దండయాత్రను ఆపడానికి శతవిధాలా ప్రయత్నిస్తోన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా కీలక ప్రతిపాదన చేశారు. ద్వైపాక్షిక చర్చలకు పుతిన్కు ఇష్టం లేకపోతే త్రైపాక్షిక చర్చలనైనా పర్వాలేదు, ఏ తరహా సమావేశానికైనా నేను సిద్ధమే అని జెలెన్స్కీ ప్రతిపాదించారు. తనతో పాటు పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలిసి చర్చల్లో పాల్గొనాలనే ఉద్దేశంలో ఆయన ఈ రకమైన పిలుపునిచ్చారు. అలాగే శాంతి ఒప్పందానికి రాకుండా ముందుకు వెళుతున్న రష్యాపై అమెరికా ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు. అది సాధ్యం కాదన్న విషయం తెలిసినా జెలెన్స్కీకి ఈ విధమైన పిలుపునివ్వడం పలు విమర్శలకు తావిచ్చింది. పుతిన్ దూకుడుపై అమెరికా అధ్యక్షుడు అసహనం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆయన నిప్పుతో ఆడుకుంటున్నారని ట్రంప్ అన్నారు. ఇక్కడ నేను లేకుండా ఉండుంటే రష్యాకు చాలా చెడు జరిగి ఉండేది, చాలా నష్టం జరిగి ఉండేది. ఆ విషయాన్ని పుతిన్ తెలుసుకోవడం లేదు అంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఉక్రెయిన్పై రష్యా అతిపెద్ద వైమానిక దాడి చేసింది. దానిపై కూడా ట్రంప్ తీవ్రంగా స్పందించారు. పుతిన్తో నాకు మంచి సంబంధాలే ఉన్నాయి, కానీ కొన్నిసార్లు ఆయనకు ఏమవుతుందో అర్థం కావట్లేదు, పూర్తిగా పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నారు, అవసరం లేకపోయినా చాలా మందిని చంపేస్తున్నారు అని కామెంట్ చేశారు. అది ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. ఒకవైపు రష్యా, ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణకు సంబంధించి చర్చలు జరుగుతోన్న సమయంలోనే ఉక్రెయిన్లోని కీవ్పై రష్యా భారీ వైమానిక దాడులకు పాల్పడుతోంది. కేవలం 3 రోజుల్లోనే రష్యా తమ దేశంపై 900కు పైగా డ్రోన్ దాడులకు పాల్పడినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఈ దాడులను చూస్తుంటే పుతిన్కు యుద్ధాన్ని ఆపే ఉద్దేశం ఉన్నట్టు కనిపించడం లేదని ట్రంప్ అన్నారు. కీవ్పై మరిన్ని క్షిపణులు ప్రయోగించడానికి మాస్కో సన్నద్ధమవుతున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయని వాపోతున్నారు. ఇకనైనా దాడులకు పాల్పడకుండా రష్యాను కట్టడి చేసేందుకు అమెరికా, యూరప్ ఆ దేశంపై కఠిన ఆంక్షలు విధించాలని కోరారు.